నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకోండి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి మనకి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోని పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకి రెండాట్లకి సపరేట్గా పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆంధ్రప్రదేశ్లో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. నెక్స్ట్ మనం తెలంగాణకి సంబంధించి తెలుసుకుందాం. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ రిమైనింగ్ క్వాలిఫికేషన్స్ అనేవి సేమ్ కాకుండా వేకెన్సీస్ అనేవి స్టేట్స్ వారీగా వేరుగా అయితే ఉన్నాయి. అదైతే గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూద్దాం. మనకి రీజనల్ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ అని కనపడుతుంది. ఇక్కడైతే మనకి ఇందులో చూసుకుంటే వేకెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇందులో మనకి స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. స్టెనోగ్రాఫర్కి చూసుకుంటే మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. టోటల్గా కూడా మనకి 2 పోస్టులే. ఎస్సీకి కానీ, ఎస్టీకి కానీ, ఓబీసీకి కానీ, ఈడబ్ల్యూఎస్కి కానీ ఎటువంటి పోస్టులు అయితే కేటాయించలేదు స్టెనోగ్రాఫర్కి సంబంధించి. ఇక నెక్స్ట్ మనకి అప్పర్ డివిజనల్ క్లర్క్, దీనికి సంబంధించి మనకి అన్రిజర్వ్డ్కి 5, ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఓబీసీకి ఎటువంటి వేకెన్సీస్ లేవు. ఏవైతే అన్రిజర్వ్డ్కి అభ్యర్థులు కేటాయించారో ఆ పోస్టులకి అయితే ఓబీసీ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 2 పోస్టులు, టోటల్గా 11 పోస్టులు అయితే ఉన్నాయి. మనకి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 13 పోస్టులు అయితే ఉన్నాయి టోటల్గా అన్నీ అయితే కలుపుకొని. ఇక ఈ పోస్టులకు సంబంధించి స్కేల్ ఆఫ్ పే గురించి మెన్షన్ చేశారు. మనకి చూసుకుంటే 25,000 అనేది పే స్కేల్ అయితే ఉంటుంది. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇంకా మనకి అన్ని అలవెన్సెస్లో కలుపుకుని దగ్గరగా 30,000 రూపాయల వరకు పే స్కేల్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి స్టెనోగ్రాఫర్కి, అప్పర్ డివిజనల్ క్లర్క్కి క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెనోగ్రాఫర్కి అయితే చూసుకున్నట్లయితే మనకి హైయర్ సెకండరీ పాస్ అంటే ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అదేవిధంగా మనకి 80 words per minute అనేది ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ టైపింగ్ స్కిల్స్ ఉండాలని మెన్షన్ చేశారు. వర్కింగ్ నాలెడ్జ్ అనేది కంప్యూటర్ మీద ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఆఫీస్ సూట్స్, డేటాబేస్ మీద వర్కింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక మనకి యూడీసీ అంటే అప్పర్ డివిజనల్ క్లర్క్, దీనికి సంబంధించి చూసుకుంటే మనకి డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అదేవిధంగా మనకి వర్కింగ్ నాలెడ్జ్ అనేది కంప్యూటర్ మీద ఉండాలి. ఆఫీస్ సూట్స్, డేటాబేస్ మీద అయితే ఉండాలి. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఉన్న అభ్యర్థులు అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. కాకపోతే ఈ పోస్టులు మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అయితే ఉంటాయి. ఇక మనకి చూసుకుంటే జనరల్గా ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 27 సంవత్సరాలుగా ఏజ్ అయితే మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ మెన్షన్ చేశారు. పర్సన్ విత్ డిసేబిలిటీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసేబిలిటీ ఓబీసీ క్యాండిడేట్స్కి 13 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసేబిలిటీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్స్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ చూసుకోవచ్చు. మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి సంబంధించి కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఇవన్నీ మీరు ఎక్కడైతే చూసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏవే ఇన్స్ట్రక్షన్స్ పాటించాలి, అదేవిధంగా మనకి ఫోటోగ్రాఫ్స్ అనేవి, సిగ్నేచర్స్ అనేవి ఏ విధంగా ఉండాలని మెన్షన్ చేశారు. మనకి ఫోటోగ్రాఫ్ అనేది 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ హైట్ వెత్తులో అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. సిగ్నేచర్ అనేది బ్లాక్ ఇంక్తో చేసి స్కాన్ అయితే చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా ఉండాలని చెప్పారు పేపర్ మీద, అది కూడా బ్లూ ఇంక్తో ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇవన్నీ మీరు అయితే చూసుకోవచ్చు. ఇక మనకి ఆన్లైన్లో ఈ పోస్టులకు అప్లై చేయాలి. ఇప్పుడు నేను ఏదైతే స్టార్టింగ్లో అఫీషియల్ వెబ్సైట్ చూపించానో ఇక్కడ నుంచి మీరు ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక అప్లికేషన్ ఫీజు అయితే మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి ఎస్సీ ఎస్టీ, పర్సన్ విత్ డిసేబిలిటీ అభ్యర్థులకి చూసుకున్న, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి చూసుకున్న 250 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజుకి అయితే ఉంది. అదేవిధంగా మనకి చూసుకుంటే బ్యాంకింగ్ ఛార్జెస్ అనేవి కూడా అప్లికేబుల్ అవుతాయని మెన్షన్ చేశారు. ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ అభ్యర్థులకి 500 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా ఉంది. ఆన్లైన్లో అయితే పే చేయాలి. అది అయితే మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ కూడా మనం స్పీడ్గా అయితే చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టెనోగ్రాఫర్కి సంబంధించి అయితే డీటెయిల్స్ మెన్షన్ చేశారు. స్టెనోగ్రాఫర్కి సంబంధించి చూసుకుంటే మనకి ఏదైతే మెయిన్ ఎగ్జామినేషన్ ఉందో దీనికి సంబంధించి చూసుకుంటే 3 కేటగిరీలుగా టాపిక్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్సివ్, దీనికి సంబంధించి మనకి 100 క్వశ్చన్స్ వస్తాయి, 100 మార్క్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. టోటల్గా మనకి 70 minutes టైం అయితే ఇస్తారు. ఇది మనకి హిందీ కానీ ఇంగ్లీష్ మీడియంలో కానీ ఎగ్జామ్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనకి రీజనింగ్ ఎబిలిటీ, దీనికి సంబంధించి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 35 minutes టైం ఇస్తారు. ఇక ఫైనల్గా మనకి జనరల్ అవేర్నెస్, దీనికి సంబంధించి మనకి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 25 minutes అయితే టైం అయితే ఇస్తారు. ఇదైతే చూడొచ్చు. టోటల్గా మనకి 200 మార్క్స్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. 200 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇక మనకి టైం కూడా చూసుకోవచ్చు. టోటల్గా మనకి చూసుకుంటే 130 minutes అనేది ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా ఇక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే స్టెనోగ్రాఫర్ ఉందో దీనికి చూసుకుంటే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇది మనకి phase 2లో ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇందులో మనకి చూసుకుంటే ప్రిపరేషన్ ఆఫ్ 2 PowerPoint స్లైడ్స్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి 10 మార్క్స్ ఇస్తారు. మనకి టైప్ మ్యాటర్స్ అని MS వర్డ్లో ఫార్మాట్లో టైప్ చేయాలి. దీనికి సంబంధించి 20 మార్క్స్. తర్వాత మనకి ప్రిపరేషన్ ఆఫ్ టేబుల్ ఆఫ్ MX ఎక్సెల్, దీనికి సంబంధించి కూడా మనకి 20 మార్క్స్. టోటల్గా మనకి 50 మార్క్స్ వస్తున్నాయి. 30 minutes టైం అయితే ఇస్తారు. ఇది మనకి స్టెనోగ్రాఫర్కి ఈ విధంగా క్వాలిఫైయింగ్ అయితే ఉంటుంది.
ఇక నెక్స్ట్ మనకి అప్పర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించి మెన్షన్ చేశారు. అప్పర్ డివిజనల్ క్లర్క్కి చూసుకున్నట్లయితే మనకి టోటల్గా ఎగ్జామ్ అనేది 4 కేటగిరీలుగా ఉంది. ఇందులో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అయితే ఉంది. ఈచ్ కేటగిరీకి సంబంధించి మనకి 25 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ కేటగిరీకి సంబంధించి 50 మార్క్స్, అంటే ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ అయితే క్యారీ చేస్తుంది. అదైతే గుర్తుంచుకోవచ్చు. ఇక మొత్తం చూసుకుంటే మనకి 200 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదైతే మీరు చూసుకోవచ్చు. మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ చూసుకుంటే 1 అవర్కి అయితే ఇచ్చారు. అదేవిధంగా మనకి ఏదైతే ఎగ్జామ్ ఉందో ఈ ఎగ్జామ్ అనేది మనకి బైలింగ్వల్, అంటే మనకి ఏదైతే మన లోకల్ లాంగ్వేజెస్ ఉంటాయో ఆ లోకల్ లాంగ్వేజెస్ ప్రకారం కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇక మనకి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది. అదైతే గుర్తుంచుకోండి. ఇక మనకి అప్పర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది మనకి దాన్ని కూడా మెన్షన్ చేశారు. సేమ్ ఇంతకుముందు ఏవైతే టాపిక్స్ చెప్పానో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ సేమ్ ఆ విధంగా ఉంటాయి. ఈచ్ కేటగిరీకి సంబంధించి 50 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ని అయితే క్యారీ చేస్తుంది. 2 అవర్స్ టైం అయితే ఇస్తారు. ఇది కూడా మనకి బైలింగ్వల్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇవన్నీ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది ఫేజ్ 3 కూడా ఉంటుంది. మనకి ఏదైతే అప్పర్ డివిజనల్ క్లర్క్ ఉందో దానికి సంబంధించి చూసుకుంటే మనకి ఏదైతే స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఫేజ్ 2లో చూసుకున్నామో అదే ఉంటుంది. ఇక్కడ దానికి సంబంధించి చూసుకుంటే మనకి ప్రిపరేషన్ ఆఫ్ 2 పవర్ పాయింట్ స్లైడ్స్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించి 10 మార్క్స్, టైపింగ్ మ్యాటర్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్స్ విత్ ఫార్మాటింగ్, దీనికి సంబంధించి 20 మార్క్స్, మనకి ఎంఎస్ ఎక్సెల్ మీద ఒక టేబుల్ అయితే ప్రిపేర్ చేయాలి ఫార్ములా యూస్ చేసి. దీనికి సంబంధించి 20 మార్క్స్, టోటల్గా మనకి 50 మార్క్స్, 30 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఇదైతే చూసుకోవచ్చు. మొత్తం మనకి పూర్తి సిలబస్తో సహా అన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇవన్నీ మీరైతే చూసుకోవచ్చు. ఇక మనం ఒకసారి తెలంగాణకు సంబంధించి పోస్టుల డీటెయిల్స్ కూడా చూద్దాం. సేమ్ రెండాట్లకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఒకటే. అదైతే చూసుకుంటే కదా తెలంగాణకి సంబంధించి స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్ చూసుకుంటే టోటల్గా మనకి 21 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి అన్రిజర్వ్డ్కి 10, ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఓబీసీకి 5, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 2, టోటల్గా 21 వేకెన్సీస్. ఇక అప్పర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించి టోటల్గా 112 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి చూసుకుంటే మనకి అన్రిజర్వ్డ్కి 45, ఎస్సీకి 14, ఎస్టీకి 4, ఓబీసీకి 38, ఈడబ్ల్యూఎస్కి 11, టోటల్గా 112 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవైతే చూడొచ్చు. మనకి ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్స్ ఉన్నాయో, పే స్కేల్స్ ఉన్నాయో అవన్నీ సేమే. ఎందుకంటే రెండు మనకి ఒకే సెక్టార్ నుంచి పోస్టులకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. కాకపోతే మనకి స్టేట్ వైజ్ అయితే పోస్టులు డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ప్లేసెస్లో వేరువేరుగా ఉన్నాయి. మనకి తెలంగాణలో ఉంటుంది పోస్టింగ్ కూడా. ముందు తెలుసుకున్నది అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. టోటల్గా మనం ఎవరైనా సరే ఈ పోస్టులకు ఎక్కడి నుంచి అప్లై చేసుకోవాలి, మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కావాల్సినటువంటి 2 లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. అంటే 2 లింక్స్ అంటే ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించిన నోటిఫికేషన్ ఉన్న వాటికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేయడానికి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డీటెయిల్స్ తెలుసుకుని ఈ పోస్టులకు అయితే అప్లై చేయొచ్చు. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. షేర్ చేస్తే మీకు అప్లై చేసే ఇంట్రెస్ట్ లేకపోయినా మిగిలిన వాళ్ళకి ఎవరికైనా అప్లై చేసే ఇంట్రెస్ట్ ఉంటే అట్లీస్ట్ వాళ్ళని అప్లై చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి మాత్రం ప్రయత్నించండి.